డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ సత్యనారాయణ గారు, ఈ స్టాక్ ట్రేడింగ్కి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సైబర్ నేరాలు జరుగుతున్నాయి. సైబర్ మోసగాళ్ళు ఎక్కువైపోయారు. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఈ మధ్య 213 మంది ఈ సైబర్ నేరగాళ్ళ వలలో చిక్కుకొని మోసపోయారు. దాదాపు 27.4 కోట్ల రూపాయల డబ్బుని ఈ సోషల్ మీడియా వేదికగా సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడి నష్టపోవడం జరిగింది. ఏంటి అసలు ఈ సైబర్ మోసాలు అనేవి ఏ విధంగా జరుగుతుంటాయి స్టాక్ మార్కెట్స్కి సంబంధించి సోషల్ మీడియాలో? ఓకే, ఇది రైట్ టైంలో రైట్ కంటెంట్ కాన్సెప్టు. అయితే ఈ మధ్యకాలంలో చాలామందికి ఇది అనుభవంలో ఉంది, జరుగుతూ ఉన్నాయి, పేపర్లో పడిద్దది అని అంటే చాలా వరకు ఏం జరుగుతుందంటే 1-2 కేసులు అయితే వాళ్ళెవరు ఎక్కువ చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే ఏమైనా చెప్తే ఒకటి మోసపోయినవి అనేది అందరికి తెలుస్తుంది అనేది, ఇక రెండోది ఇక పోయిన పైసలు రాబట్టుకోవటం అనేది చాలా కష్టం అనేది ఒకటి. ఇక వీటితో పాటుగా ఎవరికన్నా పోయిన వాళ్ళు అంటే మోసపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చిన్నోళ్ళు కాదు, ఏదో అంటే హైలీ ఎడ్యుకేటెడ్ చార్టర్డ్ అకౌంటెంట్లు కానీ, ప్రొఫెషనల్స్ కానీ, రిటైర్డ్ పీపుల్ అంటే మంచి గెస్టెడ్ పోస్ట్లో రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు, బ్యాంక్ బ్యాలెన్స్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు, రెండోది షేర్ మార్కెట్లో డీమ్యాట్ అకౌంట్లు ఎక్కువ జరిగింది ఇప్పుడు షేర్ మార్కెట్లోనే. కాబట్టి షేర్ మార్కెట్లో డీమ్యాట్ అకౌంట్లు ఉండి ఉన్నవాళ్ళు, ఈ డేటా అంతా కూడా ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉంది. సింపుల్ అన్నమాట. మనము బాంబేలో ఒక 1000 రూపాయలు పెడితే చాలు, షేర్ మార్కెట్లో ఎవరెవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో డేటా ఉంటుంది. ఏముండదు, కాపీ పేస్టే. ఓ లింక్ పంపిస్తాడు, మీరు లింక్ కనుక గూగుల్ పే, ఫోన్ పే అంటే 1000, 1500, 2000 బార్గెన్ చేసుకోవాలి. చేసుకుంటే కస్టమర్ డేటా అంత ఇస్తాడు. మీకు ఎటువంటి డేటా కావాలి, ఆల్ ఓవర్ ఇండియాలో షేర్ మార్కెట్ డేటా కావాలన్నా, బెంజ్ కార్ల ఓనర్స్ కేటగిరీ పీపుల్, హైలీ ఫైన్ అంటే ఇన్కమ్ ఉన్న వాళ్ళు, పర్ మంత్ ల్యాక్స్లో, కరెక్ట్, ఇటువంటి డేటా ఏదైతే కావాలుందా లేదు అంటే బాగా ఫైనాన్షియల్గా సౌండ్ ఉన్న డేటా అంత కావాలంటే ఏ కేటగిరీ అంటే స్టేట్ వైజు, డిస్టిక్ వైజు, పిన్ కోడ్ వైజు, ఏరియా వైజు అలా డేటా ఉంటుంది. మనం ఏం లేదు, మొత్తం కావాలంటే మొత్తం ఇస్తాడు, మాకు ఈ ఏరియా వరకు కావాలంటే ఈ ఏరియా ఇస్తాడు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఆ సైబర్ నేరగాళ్ళు ఒక టెలికాలర్ని పెడతారు. వాళ్ళు తెలంగాణ అంటే తెలుగు అనగా తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళని పెడతారు, పర్సన్ రిక్రూట్ చేస్తారు. చేసి నమస్తే, నేను శ్రావ్య, నేను సుమిత్ర, నేను రమ్య, ఇట్లా పేర్లు అంటే మంచిగా ఆ పేర్లతోటి, అసలు పేర్లు అవి కావు, వేరే పేర్లు ఉంటాయి, ఇవన్నీ ఫేకే. ఈ పేర్లతోటి నమస్తే, మీరు సత్యనారాయణ అండి, మీరు శ్రీనివాస అండి, మీరు రమేష్ అండి అనగానే మనం ఏదో మన పేరుతోటి మాట్లాడంగానే ఒక ఫీల్ అవుతుంది. అవునండి, నేనే మాట్లాడతాను, చెప్పండి అనగానే ఏం లేదండి మీరు ఇట్లా షేర్ మార్కెట్లో చేస్తున్నారు కదా, ఉంది కదా అంటే అవునంటారు. అయితే మనం ఏమనుకుంటాం అంటే మనం డీమ్యాట్ అకౌంట్ 4 ఏళ్ళ నుంచి చేస్తున్నాం కాబట్టి ఎవరో మన ఫ్రెండో ఎవరో చెప్పినట్టుందిలే, ఇచ్చినట్టుందిలే అనుకుని చెప్పండి అండి. ఏం లేదండి మీరు చేస్తున్నారు కానీ మీరు అంటే మీ అకౌంట్ కొంచెం అటు ఇటుగా ఉంది కదా, మీ అకౌంట్ మేము హ్యాండిల్ చేస్తాం, మేము మీకు చేసి పెడతాం అనగానే ఈయన ఓకే రైట్ అని అంటాడు. ఫస్ట్ ట్రయల్కి మీరు ఇవ్వండి, మేము మీకు ప్రాఫిట్ ఇస్తాము, ప్రాఫిట్ చూపిస్తాము, తర్వాత మళ్ళీ మీరు డ్రా చేసుకోవచ్చు, మళ్ళీ తర్వాతనే అనగానే ఓకే అంటారు. ముందు చిన్న అమౌంటే వేస్తారు, ఎవరైనా చిన్న అమౌంట్ వేయగానే దానికి ఏం చేస్తారు, అక్కడ ఒక స్క్రీన్ షాట్ పెడతారు. మీరు ఒక 1000, 2000 వేసారు, దానికి ఇంకో 1000 వచ్చింది, 5000 వేస్తే దీనికో 5000 వచ్చింది, 10000 వేస్తే దీనికో 20000 వచ్చింది, ఇట్లా స్క్రీన్ షాట్ పెడతారు. పెట్టి ఇప్పుడు 10,000కి 10,000 వచ్చింది కదా, 20,000 వచ్చినాయి కదా, మీరు ఇంకో 20, 30 వేయండి అంటారు. అనగానే మళ్ళీ వీళ్ళు వేస్తారు. ఏది
మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు, చేయగానే మళ్ళీ స్క్రీన్ షాట్ పెడతారు. ఇక తర్వాత ఏమవుతుంది, ఇక మీరు డ్రా చేయటం ఎందుకంటే ఇది కుమ్యులేటివ్ అవుతుంటుంది. అంటే సపోజ్ ఇప్పుడు మీరు 10-20 వేలు అయింది, 40 వేలు అయింది, 1,00,000 అయింది, ఆ కాంపౌండింగ్ లాగా మీకు కుమ్యులేటివ్ అవుతుంటుంది. మీరు ఇంకెన్ని చేస్తే ఇంకా పెరుగుతుందండి అని ఇంకా స్క్రీన్ షాట్లు పెడుతుంటారు. అంటే ఇప్పుడు నువ్వు 10,000 పెడితేనే 50,000 వచ్చినాయి. అంటే ఇక్కడ కృత్రిమమైన లాభాలను రైట్ చూపిస్తారు, ఆర్టిఫిషియల్ ప్రాఫిట్స్. కరెక్ట్. చూపించినాక వీళ్ళు టెంప్ట్ అయిపోతారు, అబ్బా ఇక భలే వచ్చింది అని చెప్పేసి వీళ్ళు జాయిన్ అయిపోతారు. జాయిన్ అయిపోయినాక స్క్రీన్ షాట్ పెడతారు. స్క్రీన్ షాట్ పెట్టి పెద్ద మొత్తంలో వచ్చినట్టుగా క్రియేట్ చేస్తారు. ఇంకా మీరు జమ చేయండి అంటారు. అలా ఇక మన వాళ్ళు వీలున్నంత వరకు ఇక ఎవరి దగ్గర అయితే బ్యాంక్ బ్యాలెన్స్ ఉట్టిగానే ఉంటుందో లాభాలే కదా అని చెప్పేసి ఎక్కడొస్తారు టెంప్ట్ అవుతారంటే, ఎక్కడైతే ఇప్పుడు పోస్ట్ ఆఫీసులు ఉంటాయి, బ్యాంకులు ఉంటాయి, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటాయి, పెద్ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రాదు ఒకటి. ఇక రెండోది ఎవరికి పైసలు ఇయ్యరు, అంటే వడ్డీలకి ఇస్తాడు ఇయ్యాడు కాబట్టి వాళ్ళంతా ఏం చేస్తారు, షేర్ మార్కెట్లోనే పెడతారు. అయితే వీళ్ళు షేర్ మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో హోంవర్క్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి. ఒకరోజు మార్కెట్ పెరుగుద్ది, ఒకరోజు మార్కెట్ పడుతుంటుంది. ఈయనకు అందదు, అంటే ఆ నాలెడ్జ్తో కూడుకున్నటువంటి షేర్ మార్కెట్ ఉండదు. ఒకరోజు పెరిగింది లాభం చూపించింది, ఒకరోజు మైనస్లోకి పోద్ది. అప్పుడు ఈయన ఏమనుకుంటాడు, అబ్బో ఇదంతా పెద్ద మనకి అయ్యేటట్లేదు, ఇక అమ్మాయి చేస్తా అని పెడుతుంది కదా, అమ్మాయికి ఇద్దాము, అమ్మాయి చేస్తుంది అని చెప్పేసి వీళ్ళు ఇక ఓకే అని చెప్పేసి ఇక ట్రాన్స్ఫర్ పెడుతూనే ఉంటారు. ఇక వాడు స్క్రీన్ షాట్ పెడుతూ ఉంటాడు. ఇక పెద్ద మొత్తం బాగా క్రోర్స్లో చూపిస్తారు. ఇప్పుడు చాలామంది ఉన్నారు, లైవ్ నా దగ్గర చాలామంది క్లయింట్స్ కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు. ఇక ఫేక్ అనమాట. అది ఎప్పుడు ఫేక్ అని తెలుస్తుంది అనేది చెప్తా. ఇప్పుడు ఇట్లా జరుగుతూ ఉన్నాక పెద్ద మొత్తం చూపిస్తారు. సపోజ్ ఇప్పుడు ఒక ముందు 5 లక్షలు 10 లక్షలు అట్లా చేసి ఒక 50-60 లక్షలు దాకా పెట్టినాక మీద ఒక 2 CR వచ్చిందండి అని చూపిస్తారు. ఇక వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అబ్బో నేను 50-60 లక్షలు పెడితే నాకు 2 కోట్లు వచ్చింది, 1.5 వచ్చింది, 3-4 టైమ్స్ వచ్చింది కదా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే అనగానే వీళ్ళు ఏం చేస్తారు, ఇక నాకు పైసలు ఇచ్చేయంటారు. ఫస్ట్ ఏమంటారు, ఈ పెద్ద మొత్తం వచ్చే చూపించేదాకా ఇస్తారు. ఎంత ఇస్తారు, 5,000 10,000 డ్రా చేసుకోవచ్చు. మీరు పెట్టుకుంటా అంటే కావాలంటే ఒక 5,000 10,000 పెట్టుకోండి అంటారు. వీళ్ళు ఏంది 5,000 10,000 పెడితే ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఓహో వీడు 5,000 10,000 కావాలంటే లాభం ఇస్తుంది కాబట్టి ఇది కూడా వస్తుంది ఇస్తారు అని అప్పుడు అడుగుతారు. అడగంగానే ఏమంటాడంటే వెమ్మటే పెద్ద మొత్తం మేడం, పెద్ద మొత్తం సార్, కాబట్టి దీనికి 15% ట్యాక్స్ పే చేయాలి అంటాడు. అనగానే ఓహో కట్టాలనేమో ఇన్కమ్ ట్యాక్స్ అని వీళ్ళు ఏం చేస్తారు, ఏమంటే ఆ అమౌంట్ ఒక నీకు 1.5 చూపించిండు అయ్యా, నీకు 15% 18% GST ఉంటుంది, 18% ఇన్కమ్ ట్యాక్స్ అయితే 15% 20% సమ్ వాడికి ఏది నచ్చితే అది ఏమంటాడు, ముందు ఒక 15% ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలండి. అనగానే ఓహో నాకు మరి 1.5 వస్తుందని మళ్ళీ 22 లక్షలు మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ కింద అని మళ్ళీ పంపిస్తాడు. పంపించినాక మళ్ళీ ఏం చేస్తాడు, మరి నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా నా ఖాతాలో ఇంత వచ్చింది, నా పైసలు ఇయ్యి అనగానే మళ్ళీ ఏమంటారు, మరి నేను ఇప్పుడు నీకు ఇంత ఇప్పించింది కదా, మరి నీకు ఇప్పుడు ఇంత ఇప్పిస్తే నాకు 10-15% ఇయ్యి నాకేమన్నా అంటాడు. అంటాడు. ఇక ఒకసారి పోయి అమ్మాయి అబ్బాయి ఎవరైనా కానీ మంచిగా మాట్లాడగానే అప్పుడు వీళ్ళకి ఇక అనుమానం వస్తుంది. ఏమని అట్లెట్లుంటుంది, అబ్బా అదేంటుంటుంది, నా పైసలే కదా, నాదే పెరిగింది అన్నావు కదా, ట్యాక్స్ కూడా కట్టింది కదా, నేను ఇస్తాలే కానీ ఇప్పుడు కాదులే కానీ తర్వాత ఇస్తాలే అని లేదు బెదిరించడాలో ఇంకేదైనా జరుగుతున్నో గ్రూప్లోంచి కట్ చేస్తారు. అంటే ఇక ఉండడు, లేదు లేపేస్తారు. లేదు ఇక్కడ ఎవరికైతే అనుమానం వచ్చిందనుకో ఇక డీల్ ఉండదు, అంటే కమ్యూనికేషన్ ఉండదు. ఇక ఆహా నీకెందుకు ఇవ్వాలి అని ఏదన్నా మాట్లాడితే ఇంకేముండదు. ఫోన్లు ఉండవు, ఎత్తేది లేదు, కాల్ చేస్తే లిఫ్ట్ చేసేది ఉండదు, ఓన్లీ వాట్సాప్ మెసేజ్లే నడుస్తూ ఉంటాయి. ఆ వాట్సాప్ మెసేజ్లో ఓన్లీ స్క్రీన్ షాటే ఉంటుంది. అయితే ఇప్పుడు మా దగ్గర చాలా ఉన్నాయి లైవ్లు అట్లాంటి కేసులు. మేము వాళ్ళకి సొల్యూషన్స్ కూడా చెప్పడం జరిగింది. ఏమి లేదు, సింపుల్గా 1930 కంప్లైంట్ చేయాలి, సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేయాలి. అయితే ఎవరు ఎందుకు ఎక్కువ శాతం చెయ్యరు అంటే, ఈ సైబర్ క్రైమ్లో మన మాదిరి కొన్ని 100 కేసులు ఫైల్ అవుతుంటాయి. ఈ ఫైల్ అయినప్పుడు ఎవరిస్తారు, ఎక్కడిస్తారు, ఎట్లిస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఆ ప్రొసీజర్ ఏంటిది, ఎవరిని కలవాలి, ఉటికినే మెయిల్ పెట్టగానే బాబు ఇంక నువ్వు మెయిల్ పెట్టినవయ్యా ఇంక మేము క్లెయిమ్ చేసి ఇప్పించడం అనేది కాని పని. సేమ్ అనమాట. కాకపోతే ఏంటంటే అవేర్నెస్ కోసం ఇవ్వాల్సిందే. ఎప్పుడైనా ఏదైనా జరిగినప్పుడు వాడిని కనుక పట్టుకున్నప్పుడు ఆ పైసల్లో ఏదైనా రికవరీ అయినప్పుడు ఎవరైతే కంప్లైంట్ చేస్తారో ఆ ప్రిన్సిపల్ కాకపోయినా కనీసం కొంతలో కొంత, సపోజ్ ఇప్పుడు 60-70 లక్షలు పోగొట్టుకుండు, ఓ 10-20 లక్షలు అటు ఇటుగా అయినా కానీ రికవరీ అవుతాయి. కానీ ఎవరికి వాళ్ళు మెదలకుండా కనుకుంటే మాత్రం అది కాదు. ఇంకొకటి జనరల్గా ఈ మీకు ప్రికాషన్స్ అనమాట. ఇప్పుడు ఈ వీడియో వినే వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. ఇటువంటి ఏవి పర్సనల్ అకౌంట్లకు ఉండవు షేర్ మార్కెట్లో.
ఏది ఉన్నా కానీ ఓన్లీ కార్పొరేట్ మెంబర్స్, అంటే ఉదాహరణకి మార్కెట్లో యూటీఐ, యాక్సిస్ సెక్యూరిటీస్ కానీ, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, ఐసిఐసిఐ సెక్యూరిటీసు, మోతిలాల్ ఓస్వాలు, ఇట్లా ఏంజిలు, జిరోదా, ఎల్ఐఎస్ బ్లూ, ఏవైతే బ్రాండెడ్ కార్పొరేట్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ దాంట్లో ఇటువంటివి జరగవు. ఎవరు ఏమీ ఇది కొనుక్కో అది కొనుక్కో, నీది ఇది చేస్తాం అది చేస్తాం, నీ లాభాలు పెంచుతాం, నీది ఇంత వచ్చింది అంత వచ్చిందని ఎవ్వరూ చెప్పరు, అసలు ఏ మెంబరు చెప్పరు. అయితే బేసిక్ కనుక షేర్ మార్కెట్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, డీమ్యాట్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఫోన్లు కనుక రాగానే ఫస్టే కట్ చేస్తారు, ఏది ఇటువంటి జరిగాయి కావు అని. ట్రూ కాలర్ కూడా వస్తాయి. రైట్, మెయిన్ నేను చెప్పబోయేది నెక్స్ట్ అదే. మీరు ఎవరైతే చేస్తారో ట్రూ కాలర్ కనుక యాప్ వేసుకుంటే అది రెడ్ కలర్లో వస్తుంది ఆ ఫోన్. స్టాక్ మార్కెట్ కాల్స్ అని, రైట్, ఫ్రాడ్ అని, ఫేక్ అని, స్పామ్ అని ఇట్లా వస్తాయి. మనం వెమ్మటే ఆ కాల్ కనుక గుర్తుపడితే రెడ్ కలర్లో వస్తుంది. ఆడ ఫ్రాడ్, స్పామ్, ఫేక్ అని ఇట్లా ఏదైతే రాంగ్ అని మనం ఏం చేయాలి, సింపుల్గా మాట్లాడొద్దు, లిఫ్ట్ చేయొద్దు, కట్ చేసేయాలి. వెమ్మటే ఏం చేయాలి, ఆ నెంబర్కి వెళ్ళి బ్లాక్ రిపోర్ట్ బ్లాక్ క్లిక్ చేయాలి, వెళ్ళిపోద్ది. అంటే నెక్స్ట్ ఆ కాల్ నుంచి మీకు ఇక రావు. ఒకటి ఇక రెండోది, ఎవరైతే ఈ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకే ఇవి వస్తాయి. ఎందుకు వస్తాయంటే ఈ డేటా ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు జనరల్గా విలేజెస్లో, డిస్ట్రిక్ట్లల్లో వాళ్ళకి ఫోన్ రావు. ఎందుకు రావు? వాళ్ళ నెంబర్ ఎవరికి ఉండదు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ ఫ్రెండ్స్, రిలేషను వాళ్ళ వరకే ఉంటుంది తప్ప. డీమ్యాట్ అకౌంట్ ఉంటుందో రైట్, ఆ డేటాని కొనుక్కొని ఆ డేటాని చేసి ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే రోజు మనకి టెలికాలర్స్ అంటే నమస్తే అండి, నేనండి బెంగళూరు నుంచి, పూణే నుంచి అండి, చెన్నై నుంచి అండి, ముంబై నుంచి అండి, మీరు షేర్ మార్కెట్లో ఉన్నారు, మేము అడ్వైజ్ చేస్తాం అని రోజు వస్తూనే ఉంటాయి. అట్లా వచ్చే ఫోన్ కూడా ఎక్కువ అహ్మదాబాద్, బెంగళూరు, అటువైపే ఎక్కువ ఉంటాయి, ఎక్కువ అట్నుంచే. ఎందుకంటే మన డేటా తీసుకుంటారు. అంటే రేపు ఏదైనా జరిగితే మనకి వాడి పేరు, అడ్రస్, నెంబరు అవన్నీ ఉండవు. ఇంకో రకం, కొత్త రకం స్కామ్ ఏంటిది ఇప్పుడు అంటే, ఇప్పుడు చాలామంది గుర్తుపెట్టుకోండి, మీ నెంబర్ తోటే మీకు ఫోన్ వస్తుంది అంటే మీ ఫోను హ్యాక్ అవుతుందని అర్థం. లైవ్ నేనే, నా నెంబర్ ఉంటుంది, నా నెంబర్కి అంటే వాడు ఏం చేస్తాడు, వాడి ఫోన్ నెంబర్ వేరే ఉంటుంది, కానీ వాడి ఫోన్ నెంబర్ కాకుండా, అంటే ఇదంతా సాఫ్ట్వేర్ మోసాలు. ఈ సాఫ్ట్వేర్ మోసాలు ఏంటిది, మీరు బాగా అంటే ఫెమిలియర్ అనుకో, ఒక సెలబ్రిటీ అనుకో, లేకపోతే మీరు ఒక బ్రాండ్ అనుకో, మీది ఫేస్బుక్లోనో ఎక్కడో మీది బాగా వీడియోలు కానీ ఏమన్నా వస్తున్నాయి అనుకోండి, పాపులర్ అయింది అనుకోండి, మీకు కాల్ చేయటం, అంటే మీకు కాదు, మీ అంటే దొరకటం అనమాట. అంటే నా నెంబర్ నుంచి అంటే చూపిస్తుంది, కాల్ వస్తుంటుంది. ఏ నెంబరు? నా నెంబరే ఉంటుంది అది, కానీ నా నెంబర్ కాదు అసలు, అది ఫేక్ నెంబరు. అంటే అలా మోసాలు కూడా జరుగుతాయి. ఇప్పుడు రేపు ఒకవేళ నా నెంబర్ నుంచి కూడా మీకు అంటే నా నెంబరే చూపిస్తుంది, నేను కాకుండా వేరే కనుక వస్తే మాత్రం అది క్లారిఫై చేసుకోవాలి. అదొకటి మేము ఆల్రెడీ కంప్లైంట్ చేయడం జరిగింది, మా వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇక తర్వాత ఇంకొకటి, ఫేస్బుక్లలో ఇప్పుడు ఈ మధ్య విపరీతంగా నా ఫోటో ఉంటుంది, ఒక మ్యాటర్ ఉంటుంది, అంటే బాగా మంచిగా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో బాగా క్లిక్ అయినటువంటి వీడియోస్ ఏవైతున్నాయో అది ఉంటుంది, కానీ కింద లింక్ వేరే ఉంటుంది. అయితే మా వాళ్ళు చాలామంది నాకు అది ఫార్వర్డ్ చేయడం జరిగింది. మళ్ళీ మేము ఆ ఫేస్బుక్ వాళ్ళకి రిపోర్ట్ చేయడం కూడా జరిగింది. ఇకపోతే మన పని ఏంటిది అంటే, సింపుల్గా షేర్ మార్కెట్లో ఎవరు కూడా ఎప్పుడు కూడా నీకు ఇంత ఇస్తా అంత ఇస్తా, మేము ఇంత పెంచుతాం అనేది తప్పు. అది అసలు అది కానే కాదు. ఎక్స్చేంజ్ వాళ్ళే అనౌన్స్ చేయడం జరిగింది, షేర్ మార్కెట్ అనేది ఒడిదుడుకులతో కూడుకున్నది, ఎష్యూడ్ రిటర్న్స్ ఉండదు అనేది ఫస్ట్గా అనమాట. అందుకని షేర్ మార్కెట్లో ఎవరైనా గ్యారంటీ రిటర్న్స్ ఇస్తామన్నా, మీకు పెంచిస్తామన్నా నమ్మొద్దు, అదొకటి. ఇక రెండోది, ఈ డీమ్యాట్ ఖాతాలు ఎవరైతే ఉంటాయో ఎక్కువ శాతం చెప్పకపోవటం మంచిది, కానీ చెప్పినా చెప్పకపోయినా ఆ డేటా అనేది వెళ్ళిపోద్ది. ఎందుకోసం అంటే ఐపీఓలు అప్లై చేస్తారు. ఈ ఐపీఓలు అప్లై చేయగానే మన డేటా అంతా మార్కెట్లోకి వెళ్ళిపోతుంటుంది. అందుకని వెంబడే టెలికాలర్లు ఏం చేస్తారు, కొనుక్కుంటారు ఆ డేటాని. కొనుక్కొని ఇప్పుడు మనకి రోజు టెలికాలర్లు కాల్ చేసి మీకు లోన్లు కావాలన్నా, పర్సనల్ లోన్లు, లేకపోతే మీకు ఇవన్నీ చేస్తున్నారంటే ఏంది, డేటా వెళ్ళిపోయింది మంది. అంటే ఎప్పుడైతే సైబర్ మోసాలు అంటే నాలెడ్జ్ ఎంతైతే డెవలప్ అయిందో, సాఫ్ట్వేర్లు ఎంతైతే డెవలప్ అయినాయో, మోసాలు కూడా అంతే డెవలప్ అయినాయి. అమాయకులు ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో అనుకోండి, ఒకవేళ మీరు కనుక ఇటువంటి ఫోన్లు వచ్చి మేము ఇంత చేస్తాం అంత చేస్తాం, ఇట్లా పెంచిపిస్తాం అట్లా పెంచి అంటే నమ్మొద్దు, ఒకటి. ఇక రెండోది,
ఎప్పుడైనా కానీ ఒకవేళ అట్లాంటి ఫోన్ వచ్చి ట్రాన్స్ఫర్ పెట్టండి అంటే మీ అకౌంట్కే వెళ్తాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఉదాహరణకి మీది మోతిలాల్ ఓస్వాలో, ఐసిఐసిఐ సెక్యూరిటీసో, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీసో, ఏంజిల్లోనో, షేర్ ఖాన్లోనో ఎక్కడో ఒక మీ డిమాట్ అకౌంట్ ఉంది. వాడు కనుక నిజంగా సర్వీస్ చేసి నిజంగా కనుక చేసేటట్టుంటే మీ అకౌంట్ నుంచి మీ అకౌంట్లోకే వెళ్తాయి అవి. అంతే తప్ప ఎక్స్కో వైకో వెళ్ళేది లేదు. ఎక్స్ఓ వైయో అకౌంట్ కనుక వాడిచ్చి ట్రాన్స్ఫర్ పెట్టమన్నాడు అంటే అది ఫేక్, ఫ్రాడ్. మీరు ఎమ్మటే ఏం చేయాలి? ఆ నెంబర్ తీసుకోవాలి. వీలైతే మీరు అవేర్నెస్ మీరు కనుక మోసపోవద్దు అనుకుంటే అదే నెంబర్ని సేవ్ చేసి పెట్టి మీరు 1930 కానీ సైబర్ క్రైమ్కి కానీ ఇట్లా నాకు ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, మెసేజ్ వచ్చింది, వీడు నన్ను ఇన్వెస్ట్ చేయమంటుండు ఇది అని చెప్పొచ్చు. అదొక పద్ధతి. ఇక రెండోది మీరు ఇన్వెస్ట్ చేయకుండా ఉండటం ఇంకో పద్ధతి. ఇక మూడో పద్ధతి ఏంటిది? ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో, సపోజ్ ఇప్పుడు నాది మోతిలాల్ ఓస్వాల్ అకౌంట్. మోతిలాల్ ఓస్వాల్ అకౌంట్కి వెళ్తే మోతిలాల్ ఓస్వాల్ అకౌంట్లో నీ అకౌంట్లోంచే పోతాయి. అంటే బ్యాంక్ అకౌంట్ నీదే, మోతిలాల్ ఓస్వాల్లో కూడా నీదే. సపోజ్ మీది ఐసిఐసిఐ ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది, యాక్సిస్ ఉంది, షేర్ ఖాన్ ఉంది, ఏంజిల్ ఉంది. ఎందులో ఉన్నా కానీ మీ అకౌంట్ నుంచి మీ అకౌంట్కే వెళ్తాయి. అంటే బ్యాంక్ అకౌంట్ నుంచి ఏదైతే డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఉంటుందో ఆ అకౌంట్కే పైసలు వెళ్తాయి. ఎక్స్ వైకి వెళ్ళవు. ఎక్స్ వై అడిగినా ఎక్స్ వై చెప్పిండు అంటే అది ఫేక్, ఫ్రాడ్ అని అర్థం సింపుల్గా. ఇక తర్వాత ఈ ఏవైతే ఇటువంటి బ్రాండ్ ఆర్గనైజేషన్లు ఉన్నాయో, ఇప్పుడు మనం అనుకున్న పేర్లు స్టాక్ బ్రోకర్స్, వాళ్ళెవ్వరూ కూడా వాళ్ళు ఇటువంటివి చెయ్యరు, చెప్పరు కూడా. ఏమని ఇండివిజువల్గా ట్రాన్స్ఫర్ పెట్టండి, ఇండివిజువల్గా మేము అది చేస్తామని చెప్పేసి ఎప్పుడు కూడా అడగరు. అలా అడిగినరు అనంటే అది మోసం అని మనం అనుమానించాల్సిందే సింపుల్గా. ఇక ఇటువంటివన్నీ ఏదైనా ఉంటే 1930 cybercrime.gov.in వెబ్సైట్కి వెళ్తే మీరు ఇవన్నీ సింపుల్ ఏం లేదు, మీకు జరిగిందంతా మ్యాటరు ఒక చిన్న మెయిల్ రూపంలో cybercrime.gov.inకి చేయొచ్చు. లేదు ఒక కాపీని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. ఓకే, సుమన్ టీవీ ప్రజలు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.